హలో అన్న, మీ పేరు? రవితేజ. నా ఏపీలో ఎన్నికలు జరిగినాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం? వైసీపీ. ఎందుకు వైసీపీ అంటున్నారు? అంటే జనాలకి మనీ రూపంలో చాలా పంచాడు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చూస్తే ఇస్తానన్నవి కూడా ఇవ్వకుండా ఆ 5 ఏళ్ళు జరిగిపోయింది. ఇప్పుడైతే ఇస్తానన్నీ ఇచ్చేసాడు. అప్పులు చేసో ఏం చేసో ఇచ్చేసాడు. మిడిల్ క్లాసు పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి టయానికి అందే డబ్బులు. వాళ్ళు గ్యారంటీగా వైసీపీకే వేస్తారు ఓటు. ఆ విధంగా వైసీపీ కలుస్తుంది. కానీ ఓట్ బ్యాంక్ చూసుకుంటే 82% వచ్చింది కదా, దేనికి సంకేతాలు అనుకోవచ్చు? పోలింగ్ శాతం 82. ఏం లేదు, రెండు వైపుల నుంచి జనం వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి ఓట్లు వేశారు. కానీ జగన్ మీద వ్యతిరేకత వల్లనే ఇంత ఓటింగ్ శాతం వచ్చింది అంటున్నారు. జగన్ మీద వ్యతిరేకత రావడానికి అంతగా ప్రజలు బాధపడ్డ విషయాలు లేవు. ఇప్పుడు రోడ్లు అంటావా, ఇసుక రోడ్లని ఇంతకుముందు ప్రొజెక్ట్ చేశారు టీడీపీ అని జనసేన వీళ్ళు. ఆ ఇసుక రోడ్లు ఎప్పుడు ప్రొజెక్ట్ చేశారో అప్పటి వరకే ఉన్నాయి, తర్వాత జనాల్లో లేవు. తర్వాత నెల పడుతున్న పెన్షన్ కానీ, సంవత్సరానికి ఒకసారి పడే చేయూత, ఆసరా ఇలాంటి డబ్బులు కానీ అవి డామినేట్ చేసి వాళ్ళకి వెళ్ళిపోయినాయి. కానీ వైసీపీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి, కానీ టీడీపీ వాళ్ళకి అయితే ప్లస్ కాల. రాయలసీమలో అలాగే పల్నాడు జిల్లాలు చూసుకుంటే గొడవలు చాలా జరిగాయి. ఏమనుకోవచ్చు దానికి? దేనికి సంకేతాలు అనుకోవచ్చు? ఈ ఓడిపోతామనే భయంతోనే అలా గొడవలు చేశారనుకోవచ్చు. అది కాదులే, కానీ ఓడిపోతామని భయం కాదు. టీడీపీ మాది పల్నాడులో ఎక్కువ ఫస్ట్ డే చేసింది టీడీపీ, సెకండ్ డే నుంచి చేసింది వైసీపీ. 2 పార్టీలు చేశారు. ఈ ప్రతీకార చర్యలు తప్పితే ఫస్ట్ నుంచి పల్నాడులో 2 వర్గాల మధ్య గొడవలు ఉన్నాయి. ఆ 2 వర్గాలు 2 పార్టీల్లో చేరిపోయినాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు కొట్టుకోవటం, వాళ్ళ ఆధిక్యత చూపించుకోవటమే అక్కడ జరిగేది. ఇది ఓడిపోతామనో గెలుస్తామనో కాదు. ఇప్పుడు ఓడిపోతాం అనుకున్న వాళ్ళు ఈ ఎలక్షన్లో జరిగిన కాడి నుంచి కౌంటింగ్ రోజు దాకా గొడవలు చేసి వాళ్ళ ఆధిక్యత చూపించుకోవాలనుకుంటే తర్వాత ఎలాగో చేయటానికి ఉండవు. కాబట్టి జరిగింది అదే, కానీ ఓడిపోతామని కాదు, గెలుస్తామని కాదు. కానీ ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేశారు కదా, దానివల్ల ఏమన్నా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓట్ బ్యాంక్ అంతా వీళ్ళ సైడ్ వచ్చే అవకాశం ఉందా? ఇంతకుముందు అబౌట్ 10% తేడా ఉంది ఇది గెలిచిన పార్టీకి ఓడిపోయిన పార్టీకి. ఇప్పుడు ఆ 10% కాస్త 2% పడిపోద్ది, అంత మించి ఏం లేదు. జగన్ గారి హామీలు అనేది ప్రజలు గుర్తుపెట్టుకుని ఓటేశారనుకోవచ్చు, ఆయనకు లేకుంటే డెవలప్మెంట్ అనేది ఏమీ లేదని టీడీపీకి ఓటేశారనుకోవచ్చు. ఇప్పుడు ప్రజలందరూ మా స్వార్థపరులండి. ఇక్కడ వాళ్ళు చూసేది ఏంటంటే పర్సనల్గా మనం ఎంత డెవలప్ అయ్యామని చూస్తారు, కానీ రాష్ట్రం మొత్తం ఎంత డెవలప్ అయిందనేది చూడరు. నిజంగా రాష్ట్రం మొత్తం డెవలప్ అయిందా లేదో చూడాలనుకుంటే ఇంతకుముందు ఉన్న పోర్టుల కంటే ఇప్పుడు పోర్టులు ఎక్కువ వచ్చాయి. ఇంతకుముందు స్కూల్స్ కంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి. ఇలాంటి ఇంతకుముందు విలేజ్ క్లినిక్స్ లాంటివి లేవుగా, ఇప్పుడు విలేజ్ క్లినిక్స్ వచ్చాయిగా, సచివాలయంస్ వచ్చాయిగా. ఇలాంటివి వచ్చినప్పుడు డెవలప్మెంట్ కింద చూడాలి కదా. ఓన్లీ రోడ్లే డెవలప్మెంట్, పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటే ఐటీ క్యారిడార్స్ ఇలాంటి డెవలప్మెంట్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పుడే పుట్టిన స్టేట్ అది, దానికి ప్రత్యేక హోదా కూడా లేదు. ఏమీ లేకుండా మన ఐటీ కంపెనీస్ కానీ ఇంకో కంపెనీస్ కానీ వచ్చి ఎలా పెడతాయి? కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని కంపెనీస్ అయితే వచ్చాయి, ఇన్ఫోసిస్ ఇలాంటివి వచ్చాయి కదా. సో వాళ్ళు పర్సనల్ డెవలప్మెంట్ చూసుకుంటారు, కానీ స్టేట్ డెవలప్మెంట్ చూడరు. ప్రజలు స్వార్థపరులు. ఓవరాల్గా ఏమంటారన్న, జూన్ 4వ తేదీ ఏ పార్టీ జెండా ఎగరేస్తుంది? నేనైతే 105+ వైసీపీకి వస్తాయని అనుకుంటున్నాను. 105+. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.